జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. 28 మంది యాత్రికులను పొట్టన పెట్టుకున్నారు. దారుణమైనటువంటి దాడి. ఈ ఉగ్రవాద దాడిని దేశం యావత్తు ఐక్యంగా ఖండించాల్సిన సమయం. 143 కోట్ల మంది భారతదేశ ప్రజానీకం ఒకే మాట ఒకే బాటగా నిలవాల్సినటువంటి ఉగ్రవాదాన్ని మాత్రం క్షమించడానికి వీల్లేదు. అయితే ఈ ఉగ్రవాదం దాడి విషయంలో తక్షణం కేంద్ర ప్రభుత్వం లోతైన విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించడం అవసరం. మళ్ళా ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా తగు భద్రతా ఏర్పాట్లు, తగు జాగ్రత్తలు తక్షణం తీసుకోవడం అవసరం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేశామని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం నిన్నటిదాకా. కానీ ఇప్పుడు ఇంత భయానకమైనటువంటి దాడి జరిగింది. ఉగ్రవాదాన్ని అంతం చేశామని గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పోలీసు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, మిలిటరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఈ దాడికి బాధ్యత వహించాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి రాష్ట్రం అది. కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంబంధం లేదని, ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి బార్డర్ దాటి వచ్చి దాడి చేశారనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. అదే నిజమైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోయింది? ఇంత భయానకమైనటువంటి దాడి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అర్థం కాని రీతిలో జరిగింది. మరి ప్రయాణికులకు, యాత్రికులకు ఎందుకు రక్షణ కల్పించలేకపోయింది కేంద్ర ప్రభుత్వం? ఇది ఇప్పుడు అందరూ పరిశీలించాల్సిన అవసరం. జమ్మూ కాశ్మీర్ ప్రధానంగా పర్యాటకుల మీద ఆధారపడి నడిచే రాష్ట్రం. పర్యాటకులు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు పర్యాటకులు భయపడే పరిస్థితి వచ్చింది. యాత్రలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకు భద్రత కల్పించలేకుండా పోతున్నది కేంద్ర ప్రభుత్వం? ఇది సీరియస్గా ఆలోచించాలి. ఇప్పటికైనా కేంద్రం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఉగ్రవాదాన్ని అణిచేశామని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు భయానకమైనటువంటి దాడి దేన్ని సూచిస్తా ఉంది? ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకు కాదు ప్రాధాన్యతనివ్వాల్సింది, రాజకీయంగా గొప్పలు చెప్పుకోవడానికి కాదు ప్రాధాన్యతనివ్వాల్సింది. అణిచివేశాం ఉగ్రవాదాన్ని నేను చెప్పుకుంటున్న చోట కేంద్రం కళ్ళు గప్పి ఇంత పెద్ద దాడి ఎట్లా చేయగలిగారు ఉగ్రవాదులు? ఇది ఇప్పుడు సీరియస్గా అందరూ పరిశీలించాల్సినటువంటి అంశం. అంతేకాదు, ఉగ్రవాదులు ఇంత భయానకమైన దాడి చేస్తుంటే దేశమంతా ఒకే మాట ఒకే బాటగా నిలబడి భారతదేశ ప్రజానీకమంతా ఉగ్రదాడిని నిరసించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో దీనికి మతం రంగు పులిమేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. మతం గురించి మాత్రమే ప్రశ్నించారని, హిందూ అంటే దాడి చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉగ్రవాదులు భయానకమైనటువంటి దాడి చేస్తే ఉగ్రవాదానికి మతం రంగు పులమడం అనేది బాధ్యతారాహిత్యం. ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. దానికి మతం రంగు పులమడం స్వార్థ ప్రయోజనాల ఫలితం తప్ప మరొకటి కాదు. అలాంటి స్వార్థ ప్రయోజనాలకు ఇప్పుడు తావులేదు. దేశం చిక్కుల్లో ఉంది, దేశ భద్రత ప్రమాదంలో ఉంది, ప్రజలకు భద్రత కరువు అయ్యే పరిస్థితి. ఉగ్రవాదం పంజా విసిరింది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులకు మతం రంగు పులిమి సమస్యను పక్కదారులు పట్టించడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఉగ్రవాదులు మతమే చూశారని చెప్తున్న వీళ్ళు మరొక వాస్తవాన్ని కనిపించనివ్వట్లేరు, చర్చకే రాకుండా చేస్తున్నారు.
సయ్యద్ అడిల్ ముస్లిం. ఉగ్రవాదులు పర్యాటకుల మీద ఈ దాడి చేస్తున్న సమయంలో సయ్యద్ అదిల్ హార్స్ రైడర్, గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఉగ్రవాది మీద పడి తుపాకీని గుంజుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో విఫలమై టెర్రరిస్టు ఆ సయ్యద్ అడిల్ను కూడా కాల్చి చంపేశాడు. చనిపోయిన 28 మందిలో సయ్యద్ అడిల్ కూడా ఒకడు. ఇప్పుడు ఏ మతం రంగు పులుమ కలరు ఈ దుర్మార్గమైన దాడికి? సయ్యద్ అదిల్ ఎందుకు ఉగ్రవాదుల మీద పడి తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేశాడు? సయ్యద్ అదిల్ను కూడా ఎందుకు కాల్చివేశారు ఉగ్రవాదులు? ఉగ్రవాదానికి మతం రంగు పులమడం అంత బాధ్యతారాహిత్యం మరొకటి లేదు. ఉగ్రవాద దాడి ఒక ప్రమాదకరమైనటువంటి చర్య. దేశానికి ఇది ఒక ముప్పు. దాన్ని ఎదుర్కోవడం కోసం కులం, మతం, ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి దేశమంతా ఒకటిగా నిలబడాల్సిన సమయంలో ఇందులో కూడా మతాన్ని వెతికి మతం రంగు పులిమి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయటం అనేది బాధ్యతారాహిత్యం, చాలా ప్రమాదకరం. ఈరోజు పొద్దున్నే ఒక టీవీ చర్చల్లో నాతో పాటు ఒక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ బీజేపీ నాయకులైతే హిందువులారా అప్రమత్తం కండి, హిందూ సమాజం కళ్ళు తెరవాలి అని మాట్లాడుతున్నాడు టీవీ ద్వారా. అంటే ఇంత తీవ్రమైనటువంటి ఉగ్రవాద దాడి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయంలో కూడా దాన్ని హిందూ ముస్లిం సమస్యగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమే తప్ప దేశాన్ని కాపాడుకోవడం ఎట్లా, ఉగ్రవాదాన్ని అంతం చేయడం ఎట్లా, ప్రజలందరినీ ఐక్యంగా నిలబెట్టడం ఎట్లా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ఎట్లా అనేటువంటి అంశం బీజేపీ నాయకులకేమీ కనిపించట్లేదు. ఎంత ప్రమాదకరమైన ధోరణి ఇది! ఇది బాధ్యతారహితమైనటువంటి వైఖరి కదా. మరి బీజేపీ అఖిల భారత నాయకత్వం కూడా ఇదే వైఖరి తీసుకోదలిచిందా? మరి హిందూ సమాజం కళ్ళు తెరవాలని చెప్తున్న ఈ బీజేపీ నాయకుడికి మరి ఆ ఉగ్రవాద దాడికి కారణం ఎవరు, ఆ వైఫల్యానికి బాధ్యత ఎవరిది అనేది ఎందుకు అర్థం కావట్లేదు? అక్కడ పోలీసు, అక్కడ మిలిటరీ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. నరేంద్ర మోడీ బీజేపీ తరఫున ఎన్నికైనటువంటి నాయకుడు, దేశానికి ప్రధానమంత్రి. అమిత్ షా బీజేపీ తరఫున ఎన్నికైన నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకులు వీళ్ళిద్దరు కూడా. అమిత్ షా హోంమంత్రి. మరి పోలీసు, మిలిటరీ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి తమ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఉగ్రవాద దాడి జరిగిందనే సోయి ఎందుకు ఉండట్లేదు ఇట్లా మాట్లాడే బీజేపీ నాయకులకు? అంటే దేశం ఏమైపోయినా పర్వాలేదా? ఉగ్రవాదం మళ్ళీ పంజా విసురుతోంది, ఉగ్రవాదం పెరిగినా పర్వాలేదా? వీళ్ళకు ప్రతి దాంట్లో మతాన్ని చూసి హిందూ ముస్లిం సమస్య సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందుదామనేటువంటి సోయే తప్ప దేశాన్ని కాపాడుకుందాం, ప్రజలకు భద్రత కల్పిద్దామనేటువంటి బాధ్యత లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంత బాధ్యత ఉండాలి? అధికార పార్టీ నాయకులకు ఎంత బాధ్యత ఉండాలి? మరో పార్టీ అధికారంలో ఉండి ఇలాంటి దాడి జరిగి ఉంటే ఎంత అల్లరి చేసేవాళ్ళు బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నారు, తమ చేతుల్లో పోలీసు, మిలిటరీ ఉంది. అయినా ఇంత పెద్ద ఉగ్రదాడి జరిగితే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మతం రంగు పులిమే ప్రయత్నం, మతపరమైనటువంటి విభజన సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెడతారా? ఇది బాధ్యతారహితం కదా. చనిపోయిన 28 మందిలో ఆ 27 మందిని కాపాడడం కోసం టెర్రరిస్టుల చేతుల్లోంచి రైఫిల్ గుంజుకునే ప్రయత్నం చేసిన ముస్లింకు ఏ మతం అంటగడతావు? ఏ మతం రంగు పులుముతావు? తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసింది ముస్లిం, కాల్చి చంపిన ఉగ్రవాది ముస్లిం. వీళ్ళిద్దరి మధ్య ఏ మతం చూపిస్తావు? ఏ మతపరమైన విభేదం చూపిస్తావు? జరిగింది ఉగ్రవాద దాడి. ఉగ్రవాద దాడికి బలైంది 28 మంది.
ఉగ్రవాద దాడికి 28 మంది పర్యాటకులు బలయ్యారు. ఇది కదా చూడాల్సింది. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అందరం ఐక్యంగా నడవాల్సినటువంటి సమయం. స్వతంత్ర భారతదేశంలో ఉగ్రవాద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ దేశం ఐక్యంగా నిలబడ్డది. హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే తేడా లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా మొత్తం సమాజం ఐక్యంగా నిలబడ్డది టెర్రరిజానికి వ్యతిరేకంగా. ఇప్పుడు కూడా నిలబడుతుంది, నిలబడాలి. కానీ మొత్తం సమాజాన్ని ఐక్యంగా నిలబడనీయకుండా ఈ సమాజంలో, భారతీయ సమాజంలో మతం పేరుతో చిచ్చుపెట్టి ఉగ్రవాదాన్ని ఒంటరిపాటు చేయకుండా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజానీకాన్ని చీల్చే ప్రయత్నం ఎవరు చేసినా చాలా ప్రమాదకరమైన చర్య అవుతుంది. ఇలాంటి చర్యను ఎవరూ అంగీకరించకూడదు. ఇప్పుడు అందరం కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సింది ఒక్కటే, మీ చేతుల్లో ఉన్న పోలీసు, మీ చేతుల్లో ఉన్న మిలిటరీ ఎందుకు విఫలమైంది? ఈ దాడి ఎట్లా జరిగింది? మీ కళ్ళు గప్పి లోతైన విచారణ జరపండి, బాధ్యులెవరో తేల్చండి, శిక్షించండి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి అని కేంద్రాన్ని అందరం ఒకే మాట, ఒకే బాటగా నిలదీయాల్సిన అవసరం ఉంది, హెచ్చరించాల్సిన అవసరం ఉంది, కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు చెబుతున్నట్టుగా ఉగ్రవాదులు మీరే మతం అని అడిగి దాడి చేశారని అంటున్నారే, హిందూ అంటే కాల్చేశారంటున్నారే. అంటే ఉగ్రవాదులకు హిందూ ముస్లిం కొట్లాట పెట్టడం వాళ్ళ లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రచారం ప్రకారం వీళ్ళు అక్కడే ఉన్నట్టు, ఉగ్రవాదులు అడిగిన ప్రశ్నలు వీళ్ళు విన్నట్టు, వీళ్ళకన్నీ చెవిలో పడ్డట్టు, వీళ్ళు ప్రత్యక్ష సాక్షులైనట్టుగా ఈ ప్రచారం చేస్తున్నారు. కాసేపు అది నిజం అనుకుందాం. అంటే ఉగ్రవాదులు ఇక్కడ మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారనుకోవాలి. మరి ఇక్కడ బీజేపీ నాయకులు హిందూ సమాజం ఐక్యం కావాలి అనడంలో అంతరార్థం ఏమిటి? బీజేపీ నాయకులు కూడా హిందూ ముస్లిం చిచ్చు పెట్టే ప్రయత్నమే చేస్తున్నట్టు కదా. అంటే దాడి చేసిన ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో ఇక్కడ బీజేపీ నాయకులు కూడా అదే కోరుకుంటున్నారా? దాడి చేసిన ఉగ్రవాదులు మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారంటున్నారే, మరి ఇక్కడ బీజేపీ నాయకత్వం కూడా మత చిచ్చు పెట్టే ప్రయత్నమే చేస్తున్నారా? ఉగ్రవాదుల ప్రయోజనం, బీజేపీ నాయకుల ప్రయోజనం ఒకటే అంటే అంగీకరిస్తారా? ఎందుకు ఇలాంటి వాదనలు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? సున్నితమైనటువంటి ఈ సమయంలో, అందరం ఐక్యంగా నిలబడాల్సిన ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఎందుకు మతం పేరుతో విభజన సృష్టించేటువంటి ప్రచారాలు చేస్తున్నారు? అందులో ఒక రాజకీయ పార్టీ చేస్తే ఇంకా ప్రమాదకరం, అందులో అధికార పార్టీ చేస్తే మరింత ప్రమాదకరం. రాష్ట్ర ప్రజానీకం అంతా, దేశ ప్రజానీకం అంతా ఇవి లోతుగా ఆలోచించాల్సినటువంటి సమయం. అందరూ ఐక్యంగా నిలబడి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సిన సమయం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ప్రజలందరినీ ఐక్యంగా నిలబెట్టడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ పోలీసును ఉపయోగించి, మిలిటరీని ఉపయోగించి, ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తగు చర్యలు తీసుకొని భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. జరిగిన ఘటనలో తప్పెవరిదో తేల్చి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. చూద్దాం ఏం చేస్తారు.